శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. రూపాయి చెప్పిన 27వ బేతాళ కథ. కరువది బ్రాహ్మణుడు ఇరువది గారెలు. రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు. పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు. అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న బేతాళుడు మధ్యతరగతి విక్రమార్కుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అహో విక్రమార్క, ధనవంతుడివి కావాలన్న కోరికతో నీవు పడుతున్న శ్రమ అభినందించదగినది. అందుకు సహాయంగా నేను నీతో ఉంటాను. అయితే నాలాంటి వాళ్ళ సహాయం ఎంత ఉన్నా డబ్బులు ఆదా చేసే వాళ్ళు తమంతట తామే నిర్ణయించుకోవాల్సినవి, అమలు పరచాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ విషయాలేమిటో నీకు తెలియాలంటే నేను చెప్పబోయే కథ వినాలి అంటూ ఇలా చెప్పసాగాడు. రాజగోపాలం 20 ఏళ్లుగా అమెరికాలో ఉండి ఇక చాలనుకొని సొంత ఊరు కరువదికి తిరిగి వచ్చాడు. విదేశంలో అవకాశం ఉన్నంత వరకు మన సాంప్రదాయాల్ని పాటించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ అన్నీ కుదరక కొన్ని విషయాల్లో సర్దుకుపోతూ ఉండేవాడు. ముఖ్యంగా తన తండ్రి ఆబ్దికం పెట్టాలంటే అక్కడ కుదిరేది కాదు. తిరిగి వచ్చిన 2 నెలల తర్వాత మరో 2 రోజుల్లో అతని తండ్రి చనిపోయిన రోజు వస్తుందనగా అతనికి తండ్రి కల్లో కనిపించాడు. ఒరే రాజగోపాలం, ఇన్నేళ్లుగా అమెరికాలో నీకు చేతకాకో వీలుపడకో నాకు తద్దినం తూతూ మంత్రంగా జరిపించావు. ఇన్నాళ్లకు మన ఊరికి తిరిగి వచ్చేసావు కాబట్టి ఈసారైనా ఆ కార్యక్రమం బాగా జరిపించు. ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన గారెలు చేయించి బాగా తినగలిగిన బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు పెట్టు అని కోరాడు. తెల్లవారాక రాజగోపాలం కళ గురించి చాలాసేపు ఆలోచించాడు. అతని తండ్రికి నిజంగానే గారెలంటే ఇష్టం కాబట్టి కళ నిజమైనా కాకపోయినా పద్ధతిగా తద్దినం పెట్టి బ్రాహ్మణుడికి గారెలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా అనుకోగానే అతనికి వీరభద్రయ్య గుర్తుకొచ్చాడు. రాజగోపాలం చిన్న వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి క్రమం తప్పకుండా పూర్వీకులకు తద్దినాలు పెట్టేవాడు. అప్పుడు భోజనం చేసేందుకు భోక్తగా వీరభద్రయ్యని పిలుచుకొచ్చేవాడు. ఆయన కనీసం 20 గారెలు అవలీలుగా తినేసేవాడు. 4-5 తినే భోజనాన్ని సునాయాసంగా ఖాళీ చేసేవాడు. అలా ఆయన తృప్తిగా తిని త్రేంచితే భోజనం పెట్టిన వ్యక్తి కూడా తృప్తిగా ఉండేది. అందువల్ల వీరభద్రయ్య గారే కావాలని అందరూ కోరుకునేవాళ్ళు. ఒకసారి ఆయన దొరకటమే కష్టమయ్యేది. ఇదంతా గుర్తు చేసుకున్న గోపాలం తన తండ్రి తద్దినానికి వీరభద్రయ్య గారిని భోజనానికి పిలిపించాడు. అదృష్టం కొద్దీ ఆయన ఆ రోజు వేరే ఏ కార్యక్రమం లేకుండా ఖాళీగానే ఉన్నాడు. అనుకున్నట్టుగానే ఆయన వచ్చి భోజనం చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. చాలా కాలం తరువాత సాంప్రదాయం ప్రకారం అన్నీ నడిచాయని రాజగోపాలం ఎంతో సంతోషించాడు. ఆ రోజు రాత్రికి ఆనందంగా పడుకొని నిద్రపోయాడు. నిద్రలో అతనికి మళ్ళీ తండ్రి కనిపించాడు. ఒరేయ్ గోపాలం, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి నాకు ఏమాత్రం తృప్తిగా అనిపించలేదు అన్నాడు. గోపాలం ఆశ్చర్యపోయాడు. బేతాళుడు ఈ కథని ఇక్కడే ఆపి విక్రమార్కుడి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. రాజా, గోపాలం తండ్రి చెప్పినట్లే తద్దినం పెట్టాడు కదా, వీరభద్రయ్య గారిని పిలిచి గారెలు పెట్టాడు కదా, అయినా ఆయన తండ్రి ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు? దీని నుంచి మనం నేర్చుకోవలసిన ఆర్థిక పాఠం ఏమిటి అని అడిగాడు. విక్రమార్కుడు ఆలోచించి కథలో సారాన్ని తెలుసుకున్నవాడిలా చిన్నగా నవ్వుతూ తన సమాధానం చెప్పసాగాడు. బేతాళ, కథ ప్రకారం రాజగోపాలం చిన్న వయసులో ఉన్నప్పుడు వీరభద్రయ్య 20 గారెలు తినేవాడు. ఆ తర్వాత రాజగోపాలం 20 ఏళ్ళు వేరే దేశంలో ఉన్నాడు. అంటే దాదాపు
30-40 ఏళ్ల తరువాత వీరభద్రయ్యని మళ్ళీ కలిశాడు. ఎంత లేదనుకున్నా ఆయనకి 60-70 ఏళ్ళు ఉంటాయి. 60-70 ఏళ్ల వయసులో కూడా వయసులో ఉన్నప్పుడు తిన్నట్లు తినడం సాధ్యమయ్యే పని కాదు. వయసుతో పాటు ఆహారాన్ని ఆరాయించుకునే శక్తి సన్నగిల్లుతుంది, ఆకలి మందగిస్తుంది, అదనంగా అనారోగ్యాలు వెంట పడుతుంటాయి. గుడ్డిగా అంతకుముందు తిన్నట్లే ఇప్పుడు కూడా తింటాడని నమ్మి వీరభద్రయ్యను తీసుకురావడమే రాజగోపాలం చేసిన తప్పు. అందుకు ఫలితంగా తండ్రి అసంతృప్తికి లోనయ్యాడు. ఇది కథలో ఉన్న ప్రశ్నకు జవాబు. ఇక ఆర్థిక పాఠం సంగతి చెప్తాను విను. ఇంతకుముందు మనం రిస్క్ ఎపిటైట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆర్థిక ఒడిదుడుకుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని రిస్క్ ఎపిటైట్ అంటామని చెప్పుకున్నాం. అలాంటి ఒడిదుడుకులు తట్టుకునే సామర్థ్యం ఉన్నవాళ్ళు డబ్బుల్ని కొంత రిస్క్ ఉన్న పథకాల్లో పెట్టుబడి చేయగలరు. ఆర్థికంగా నష్టపోతే తట్టుకోలేని వారు తమ డబ్బుని రిస్క్ తక్కువగా ఉన్న పథకాలలో పెట్టుకుంటారు. ఇదంతా ఎందుకు? అసలు రిస్క్ ఉన్న చోట డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న కూడా రావచ్చు. ముందు దాని సంగతి చూద్దాం. ఆర్థిక ప్రపంచంలో రిస్కుకు రివార్డుకు దగ్గర సంబంధం ఉంది. పాత జానపద సినిమాలలో సాహసం చేసిన వాడికే రాజకుమారి లభించినట్లు రిస్క్ తీసుకున్న వారికే అనుకూలమైన ఆర్థిక ఫలితాలు, రివార్డ్స్ వస్తాయి. అయితే ఇక్కడ రివార్డ్ అంటే ఏమిటి? మనము ద్రవ్యోల్బణము గురించి మాట్లాడుతున్నప్పుడు ద్రవ్యోల్బణం కన్నా అధికంగా లాభాలు వచ్చే పథకాలలో డబ్బు పెట్టడం ద్వారా సంపద సృష్టి త్వరగా జరుగుతుందని చెప్పుకున్నాం. ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా లాభాలు వచ్చినప్పుడు వాటిని మంచి రిటర్న్గా భావించవచ్చు. అంతకన్నా తక్కువ లాభాలు వస్తే అవి తక్కువ రివార్డు ఇచ్చినట్లు భావించవచ్చు. అలాగే రిస్క్ అంటే లాభాల మాట అటుంచి మనం పెట్టిన మూలధనం కూడా తిరిగి రాకుండా పోయే అవకాశం ఉన్నవి బాగా రిస్కీ పథకాలని మూలధనం సురక్షితంగా ఉంచుతూ స్వల్ప వృద్ధిని ఇచ్చే పథకాలు తక్కువ రిస్క్ ఉన్నవి అని అనుకోవచ్చు. వీటిని మరింత స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మాట వరుసకి రిస్క్ ఎక్కువ ఉన్న పథకాలు, రిస్క్ తక్కువ ఉన్న పథకాలు ఉన్నాయనుకుందాం. అలాగే రివార్డు ఎక్కువ వచ్చే పథకాలు, తక్కువ వచ్చే పథకాలు ఉన్నాయనుకుందాం. అప్పుడు 4 రకాల పథకాలు తయారవుతాయి. రిస్క్ తక్కువ, రివార్డు తక్కువ ఉన్న పథకాలు. వీటిలో ధైర్యంగా డబ్బులు పెట్టవచ్చు. మూలధనం సురక్షితంగా ఉంటుంది. స్వల్ప లాభాలను ఇస్తాయి. నష్టం వచ్చినా భారీ మొత్తంలో రాదు కాబట్టి తట్టుకోవచ్చు. పోస్టాఫీస్ పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్ మొదలుకొని డెట్ ఫండ్స్, సాంప్రదాయక ఇన్సూరెన్స్ దాకా చాలా పథకాలు ఇందులో ఉంటాయి. రిస్క్ తక్కువ, రివార్డు ఎక్కువ ఉన్న పథకాలు ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా అత్యధిక లాభాలు ఇచ్చేవి. ఇలాంటి పథకాలు ఉండవు. ఒకవేళ ఉంటే ప్రపంచం మొత్తం అందులోనే డబ్బులు పెంచుతుంది. ఎవరైనా ఇలాంటి పథకం ఉందని చెప్తే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉందని గుర్తించండి. రిస్క్ ఎక్కువ, రివార్డు తక్కువ ఉన్న పథకాలు లాభాలు రాకపోగా నష్టం వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి పథకాలు ఉన్న అందులో డబ్బు పెట్టడం అనవసరం. రిస్క్ ఎక్కువ, రివార్డు ఎక్కువ ఉన్న పథకాలు ఒడిదుడుకులు ఉంటాయి. కానీ అత్యధిక లాభాలు ఇచ్చే పథకాలు ఇక్కడ ఉంటాయి. బంగారం మొదలుకొని మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటివి ఈ కోవ కిందకు వస్తాయి. సంపద రహస్యం అంతా ఇక్కడే ఉంది. జాగ్రత్తగా ఈ పథకాలను వాడుకోవడం ద్వారా త్వరగా సంపన్నులు అయ్యే అవకాశం ఉంది. గతంలో మనం చెప్పుకున్నట్లు ప్రతి మనిషికి రిస్క్ ఎపిటైట్ ఒక్కో రకంగా ఉంటుంది. వాటి ఆధారంగా ఎవరికి వారు ఈ విభాగంలో సరిపోయే పథకాలను గుర్తించుకోవాలి. ఉదాహరణకు బంగారాన్ని నేను రిస్క్ ఎక్కువ, రివార్డు ఎక్కువ విభాగంలో పెట్టుకుంటే ఇంకొకరు దానిని రిస్క్ తక్కువ, రివార్డు తక్కువ విభాగంలో పెట్టుకోవచ్చు. ఇదంతా సులభమైన పని కాదు. ప్రతి పథకానికి దానికి సంబంధించిన
కాల వ్యవధి దాని ఫలితాలు ప్రభావితం చేస్తుంది. 20 సంవత్సరాల కాల పరిమితి తీసుకుంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్లో డబ్బు 6 నెలలే ఉంచితే అది అత్యధిక రిస్క్ విభాగంలోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కథలోకి వద్దాం. రిస్క్ ఎపిటైట్ కూడా మన వీరభద్రయ్య గారి ఎపిటైట్ లాంటిదే. వయసు పెరిగే కొద్దీ వీరభద్రయ్య గారి ఆకలి తగ్గిపోయినట్లు ఇది కూడా తగ్గిపోతుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు చేసిన పెట్టుబడులు ఏ కారణం వల్లనైనా మునిగిపోతే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అలాంటి వ్యక్తికి ముందు కొన్ని సంవత్సరాల సమయం ఉంటుంది. ఇందాక చెప్పినట్లు ఆ కాలాన్ని వాడుకోవడం ద్వారా మళ్ళీ పుంజుకోవచ్చు. కనీసం మళ్ళీ సంపాదించుకోగల శక్తి, సామర్థ్యాలు ఉంటాయి. వయసు మీద పడ్డాక ఇలాంటివి జరిగితే కోలుకోవడం కష్టం. అందుకే వయసు పెరిగాక రిస్క్ ఎపిటైట్ తగ్గిపోతుంది. ఇది తెలియక రిటైర్ అయిన తరువాత వచ్చిన డబ్బుని స్టాక్ మార్కెట్లోనో రియల్ ఎస్టేట్లోనో పెట్టి అవి మునిగిపోయాక వీధిన పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వయసులో ఉండి కూడా డబ్బుని రిస్క్ ఎక్కువగా ఉన్న పథకాలలో పెట్టకుండా సంపద సాధించడంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండూ తప్పే. దీనికో సులభమైన చిట్కా ఉంది. పెట్టుబడి వ్యూహం వయసు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 100 వయసు చేస్తే 100 వయసు చేస్తే ఎంత వస్తుందో అంత శాతం డబ్బుని ఎక్కువ రిస్క్ ఉన్న చోట పెట్టాలి. ఉదాహరణకి 35 ఏళ్ల వ్యక్తి దగ్గర దాచుకోగలిగిన డబ్బు 10,000 ఉంటే 100 - 35 = 65. 65% అంటే 6,500 ఈక్విటీ లాంటి పథకాలలో పెట్టాలి. వయసు పెరుగుతున్న కొద్దీ క్రమంగా రిస్క్ ఎక్కువగా ఉన్న పథకాలలో డబ్బుని తక్కువ రిస్క్ ఉన్న పథకాలలోకి మారుస్తూ రిటైర్మెంట్కి నాటికి చాలా తక్కువ మొత్తం రిస్క్ పథకాలలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అంటే 65 ఏళ్ల నాటికి 35% డబ్బే ఈక్విటీలో ఉంటుంది. ఈ చిట్కాతో పెట్టుబడి వ్యూహం వయసుకు అనుగుణంగా ఉంటుంది అంటూ ముగించాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి సరైన సమాధానం విన్న బేతాళుడు ఎంతో సంతోషించి డబ్బుతో సహా మాయమై రిస్క్ రివార్డ్ ఎక్కువగా ఉన్న పథకంలో దీర్ఘకాలిక పెట్టుబడిగా మారాడు. మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పిన 27వ ఆర్థిక పాఠం. రిస్క్ రివార్డ్ రెండు ఒకదానికొకటి అనుబంధంగా నడుస్తాయి. రిస్క్ ఎక్కువైతే రివార్డు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉంటే రివార్డు కూడా తక్కువగానే ఉంటుంది. ఆర్థిక ఒడిదుడుకులు తట్టుకునే సామర్థ్యం రిస్క్ ఎపిటైట్ అయితే ఆ ఎపిటైట్ వయసులో పాటు తగ్గుతూ వెళ్తుంది. అందువల్ల వయసులో ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ ఉన్న పథకాలలో, వయసు మీద పడ్డ తర్వాత తక్కువ రిస్క్ ఉండే పథకాలలో పెట్టుబడి పెట్టాలి. కథ సమాప్తం. మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం.